నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. ప్రభుత్వ ఉద్యోగులకు పని ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కల్పించేందుకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని తన కార్యాలయంలో టీజీవీ ట్రోఫీ పబ్లిక్ సర్వెంట్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల ప్రచార పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. నగరంలోని హోటల్ మౌర్యాయిన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మే నెల 2, 3వ తేదీల్లో కర్నూలు నగరంలో నిర్వహించనున్న టీజీవీ ట్రోఫీ పబ్లిక్ సర్వెంట్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల ప్రచార పోస్టర్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్, అలాగే ఛాలెంజ్డ్ డిజేజబుల్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఉదయగిరి మహమ్మద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ ఉదయగిరి మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ, తమ డిజేబుల్ క్రికెట్ అసోసియేషన్ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా కర్నూలు నగరంలో టీజీవీ ట్రోఫీ పబ్లిక్ సర్వీస్ ప్రీమియర్ లీగ్ 26 క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కర్నూలు నగరంలోని ఎంపిక చేసిన మైదానాల్లో మే నెల 2, 3వ తేదీలలో ఈ పోటీలు కొనసాగుతాయని తెలిపారు. నిత్యం విధి నిర్వహణలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు ఆ ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలిగించేందుకు వీలుగా ఈ క్రికెట్ పోటీలు తోడ్పడతాయని వెల్లడించారు. ఈ పోటీలను టీజీవీ ట్రోఫీ పేరుతో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఉత్సాహం కనబరుస్తున్నారని తెలిపారు. ఈ పోటీలకు కార్యక్రమాల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాతో పాటు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు. I'm Udayagiri Mohammad Sharif, former India captain for physically challenged Indian cricket team and General Secretary for Challenged Cricket Association for the Disabled. సో డిసేబుల్ క్రికెట్ అసోసియేషన్ స్టార్ట్ అయ్యి 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 25 సంవత్సరాలు పూర్తి కావడం సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో భాగంగా పబ్లిక్ సర్వెంట్స్ ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి గవర్నమెంట్ అఫీషియల్స్ కోసం ఈ టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పిఎస్పిఎల్ ఫస్ట్ హైదరాబాద్లో ఆర్గనైజ్ చేశాము సీఎం గారి సహకారంతో. 2వ పిఎస్పిఎల్ ఎంజీ బ్రదర్స్ మాచాని సోమప్ప గారి పేరు మీద ఎమ్మిగ్నూరులో చేశాము. 3rd పిఎస్పిఎల్ ఇక్కడ కర్నూలు జిల్లాలో కర్నూలు పట్టణంలో చేస్తున్నాము. ఇందులో ఈ ఈవెంట్లో ఈ నిత్యము ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ప్రభుత్వ అధికారులు బిజీగా ఉండడం వల్ల కొద్దిగా రిలీఫ్ అవుతుందనే ఇంటెన్షన్తో 25 సంవత్సరాలు మా డిజేబుల్ క్రికెట్ అసోసియేషన్ ప్రమోటింగ్లో కీలకంగా పాత్ర పోషించినటువంటి ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వ డిపార్ట్మెంట్స్కి అన్నిటికీ కలిపి ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మళ్ళీ టీజీ వెంకటేష్ గారి సార్ పేరు మీద చేసుకోవడం అనేది మా సిసిసి క్లబ్ యొక్క అదృష్టము. ఈ కార్యక్రమంలో కీలకంగా టీజీ సార్ పేరు మీద పెట్టడం వల్ల ఎన్నో డిపార్ట్మెంట్స్ కూడా ముందుకు వచ్చాయి. మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్పేసి దాదాపు 2-3 గ్రౌండ్లలో ఎండని దృష్టిలో పెట్టుకొని ఈవెంట్ని చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేస్తామని, అలాగే మినిస్టర్ గారు కూడా కీలకంగా కార్యక్రమాలన్నిటికీ హాజరవుతారని చెప్పారు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ గతంలో ఈ జిల్లాలో పనిచేసినటువంటి ఆర్కే రవికృష్ణ సారు మాకు మళ్ళీ ఫోన్లు చేసి విష్ చేసేసి యాంటీ డ్రగ్స్ మీద కూడా పనిచేయాలి, ఈ ఈవెంట్లో కూడా మీరు కొద్దిగా మెసేజ్ని పబ్లిక్లో తీసుకుపోండి అని చెప్పడము. ఇప్పుడు ఐజీగా పనిచేస్తున్నారు, వీలైతే నేను కూడా ఈ కార్యక్రమానికి వస్తానని చెప్పడము మాకు చాలా సంతోషకరమైన విషయము. కర్నూలు ఈజ్ వెయిటింగ్ ఫర్ రవికృష్ణ సార్ అని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గురు మహాత్మా బసవేశ్వర తన జీవితాంతం సౌభ్రాతృత్వం, సమానత్వం అనే విలువలను ఆచరణలో పెట్టి సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. కలెక్టరేట్ సురేనా ఆడిటోరియంలో జరిగిన బసవేశ్వర జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని సునయానా ఆడిటోరియంలో సెడ్కూర్ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర 893వ జయంతిని పురస్కరించుకుని వీరశైవ సంఘాల నాయకులు, అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మహాత్మా బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ, సమాజంలో కుల వ్యవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది మహాత్మా బసవేశ్వర అని కొనియాడారు. కర్ణాటక రాష్ట్రం బాగేవాడిలోని జన్మించిన మహాత్మా బసవేశ్వర బసవన్న వచ్చిన సాహిత్యంతో ప్రజలందరినీ కుల మతాలకు అతీతంగా ఏకం చేశారని అన్నారు. కాయమే శరీరం కైలాసమని చాటి శ్రమల జీవులకు అత్యంత గౌరవం తీసుకువచ్చారని చెప్పారు. దేహమే దేవాలయం అని, శ్రమను మించిన సౌందర్యం లేదని బోధించారు. కుల వివక్షను ఖండిస్తూ ప్రతి మనిషి సమానమే అన్న భావనను ఆయన ప్రచారం చేసినట్లు గుర్తు చేశారు.
సౌభ్రాతృత్వం అనే విలువను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, పరస్పర గౌరవం, ప్రేమ, సహకారంతో కూడిన సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఇన్ఛార్జి చిరంజీవి, సెట్కూర్ సీఈఓ వేణుగోపాల్, జిల్లా పర్యాటకం మరియు సాంస్కృతిక శాఖ అధికారి లక్ష్మీనారాయణ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గాన్ల శ్రీధర్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి భూపతిరావు, రాష్ట్ర వీరశైవ ఐక్యవేదిక అధ్యక్షులు మల్లికార్జునప్ప, ఉపాధ్యక్షులు వీరశేఖరప్ప, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరప్ప, రాష్ట్ర జంగమ సంక్షేమ సమాజం అధ్యక్షులు మల్లికార్జునయ్య, వీరశైవ సాధికార సమితి కన్వీనర్ టీడీపీ శివరాజు, యాగంటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పనితీరు పట్ల ప్రజల్లో మంచి స్పందన లభిస్తుందని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, టీడీపీ నగర అధ్యక్షుడు కొరకంచి రవి అన్నారు. నగరంలోని 42వ వార్డులో జరిగిన మన నగరం మన బాధ్యత కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలోని 42వ వార్డులో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ ఆధ్వర్యంలో మన నగరం మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, టీడీపీ నగర అధ్యక్షుడు కొరకంచి రవి, మాజీ కార్పొరేటర్ సుంకన్న, పార్టీ నాయకులు తిమ్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 42వ వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి తిరిగి ప్రజల సమస్యలను టీడీపీ నాయకులు అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో నగరంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రజల అభిప్రాయాలను నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, నగర టీడీపీ అధ్యక్షుడు కొరకంచి రవి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరంలో మన నగరం మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాము ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నట్లు తెలియజేశారు. అలాగే ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల అభిప్రాయాలను సేకరించామని వివరించారు. ప్రజలందరూ కూటమి ప్రభుత్వం పనితీరును అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పనితీరును మెచ్చుకుంటున్నారని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలను వార్డుల పరిధిలోని వార్డు ఇన్ఛార్జీలకు, నాయకులకు తెలియజేస్తే వాటిని పరిష్కరించినందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా సహకారంతో కృషి చేస్తామని వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా మంచి రోజు, మన నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కూడాను. సో అదేవిధంగా కర్నూలులో 42 వార్డులో నగర అధ్యక్షులు రవి గారి ఆధ్వర్యంలో మన నగరము మన బాధ్యత అనే ప్రోగ్రాము ఈరోజు చేపట్టడం జరిగింది. ఇప్పుడే ఇంటింటికి తిరిగి సమస్యలు, మన కూటమి ప్రభుత్వం పనితీరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనితీరు, టీజీ భరత్ గారి యొక్క పనితీరుని వాళ్ళతో అడిగి ఏమైనా సమస్యలు ఉంటే ఒక పేపర్లో ప్రాపర్గా రాసుకొని వచ్చే రోజుల్లో ఆ సమస్యలకు పరిష్కారం దిశగా పనిచేయాలని చెప్పి టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క మన నగరం మన బాధ్యత ప్రోగ్రామ్ని మనము ఈరోజు చేపడుతున్నాము. ఈరోజు మంచి స్పందన ఉంది. ఎక్కడ చూసినా ప్రజలు సమస్యలు అయితే పెద్దగా ఏం లేవు, చిన్న చిన్న సమస్యలు తప్ప అని చెప్పి చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు బాగా పనిచేస్తున్నారు, కర్నూలులో మనకు ఇండస్ట్రీస్ రాతున్నాయి, జాబ్స్ వస్తున్నాయి అని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. మన నగరం మన బాధ్యత కార్యక్రమానికి రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ గారు మన్సూర్ అలీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇవాళ ఏమంటే మన నగరం మన బాధ్యత టీజీ భరతన్న గారి ఎట్లా అంటే సమస్యలు ఏమున్నాయి ఏవి లేవు, వార్డులో ఎన్ని సమస్యలు ఉన్నా కానీ అవి మొత్తం మనం నోటిఫై చేసి, అదేవిధంగా సచివాలయాల నుంచి కూడా వెంటనే వాళ్ళ సిబ్బంది రావడం, శానిటేషన్ కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ, రోడ్లు, డ్రైనేజీ ఇటువంటి సమస్యలు ఏమున్నా కానీ వెంటనే త్వరగా వెంటనే ఇవాళ మేము వార్డు విజిట్ చేస్తే మరుసటి రోజు కాక తర్వాత రోజే వెంటనే దాన్ని రెక్టిఫైకి మొత్తం ఆఫీసర్స్ వచ్చి మొత్తం రెక్టిఫై చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన మాకు ఇవాళ 42వ వార్డులో మేము ఈ అవకాశాన్ని ముందుగా మొదలుపెట్టాం. నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కాబట్టి ఇవాళ మొదలుపెట్టండి, మంచి రోజు ఉందని చెప్పిన ఒక సందర్భంగా ఇవాళ మొదలుపెట్టాం. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఈ వార్డులో ఉన్న సమస్యలన్నీ మన వార్డు ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి గారు కానీ, బూత్ ఇన్ఛార్జీలు అందరూ ఇక్కడ మీకు అందుబాటులో ఉంటారు. మీరు ఏదన్నా కానీ వెంటనే సమస్య వస్తే వారికి కాంటాక్ట్ అయితే వెంటనే ఇమీడియట్లీ అది సొల్యూషన్ అయ్యేటివైతే సొల్యూషన్ చేస్తారు, లేదంటే మంత్రి గారి దృష్టికి తీసుకొస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నమస్తే. నేను 42వ వార్డు ఇన్ఛార్జిని. టీజీ భరత్ సార్ గెలిచిన కానుక 42వ వార్డు 7 సంవత్సరాలు వెనుకపోయింది. టీజీ భరత్ సార్ గెలిచిన కానుక 2 సంవత్సరాలనే ముందరకు వచ్చింది. ఎవరిని గెలిపించుకుంటే బాగుంటుందని 42వ వార్డులో ప్రజలు కూడా అందరూ ఆలోచించుకొని ఓటేసినారు. ఎవరికి ఏం మెజార్టీ వచ్చినా కానీ ఒక 180 ఓట్ల కొద్ది ఎక్కువ మెజార్టీ రాకుండా టీజీ భరత్ సార్కి 1600 చిల్లర మెజార్టీ వచ్చింది. ఏ కాలువలు కానీ, లైట్లు కానీ ఒక ఫోన్ చేసిన మరుసటి రోజే క్లియర్ చేసి పాడేస్తున్నారు.
టీజీ భరత్ సార్కి ధన్యవాదాలు. ఒక 85 లక్షల రోడ్డు ఆంజనేయ స్వామి గుడి వెనక వేసినాడు. 40 లక్షల రోడ్డు హనుమాన్ కాటర్ రోడ్డు శాంక్షన్ అయిపోయింది. ప్యాచ్ చెరుకులు ఒక 20 లక్షలు అయిపోయింది. ఏ పని కావాలన్నా స్పీడ్గా నడుస్తుంది మా వార్డులో. కరెంటు పోలు ఒక 2 మార్చినాము. సమస్యలు అయితే 90% ఏం లేదు, ప్రాబ్లం లేదు. వాళ్ళకి అర్థమైంది. మళ్ళీ టీజీ భరత్ సారే గెలిచాలన్నట్టు కోరుకుంటున్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు సరైన అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో కారిడార్లో ఏర్పాటు చేసిన అగ్నిమాపక పరికరాల ప్రదర్శనను ఆమె పరిశీలించారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహించిన కార్యక్రమాలలో భాగంగా చివరి రోజు సోమవారం కలెక్టరేట్లోని సునయాన ఆడిటోరియం కారిడార్లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక పరికరాల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా జిల్లాలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. సేఫ్ స్కూల్, సేఫ్ హాస్పిటల్ అండ్ ఫైర్ సేఫ్టీ సొసైటీ టుగెదర్ ఫర్ ఫైర్ ప్రివెన్షన్ అనే ప్రధాన థీమ్తో ఈ కార్యక్రమాలు నిర్వహించి అన్ని వర్గాల ప్రజల్లో అగ్ని భద్రతపై అవగాహన కల్పించామని అన్నారు. అగ్ని ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అపార్ట్మెంట్లలో, కార్యాలయాల్లో తప్పనిసరిగా అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక శాఖ అత్యవసర సేవా నంబర్ 101కి సమాచారం అందించడం ద్వారా వేగవంతమైన సహాయం పొందవచ్చని కలెక్టర్ సూచించారు. సమయ స్ఫూర్తి, అప్రమత్తతతో ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని తెలిపారు. జిల్లా అగ్నిమాపక అధికారి అవినాష్ జయసింహ మాట్లాడుతూ ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాల్లో ప్రజల్లో అగ్ని భద్రతపై అవగాహన కల్పిస్తూ బాధ్యతాయుత ప్రవర్తన, ముందస్తు జాగ్రత్తల గురించి వివరించామన్నారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు మరియు నివాస ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించామని తెలిపారు. అనంతరం అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అగ్ని ప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలకు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఇన్ఛార్జి చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ, ఏడీఎఫ్ఓ చిన్న బజారి, లీడింగ్ ఫైర్మ్యాన్ రంగస్వామి, వెంకటరాముడు, కార్యాలయ సిబ్బంది మల్లికార్జున, రామాంజనేయులు, నాగేశ్వరరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రజలు వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో వడదెబ్బకు గురి కాకుండా హోమియో మందులు చక్కగా పనిచేస్తాయని శ్రీ దయాల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరీ వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డి అన్నారు. కల్లూరులోని చెన్నమ్మ సర్కిల్లో వడదెబ్బ నివారణ నిమిత్తం ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేసవి ఎండల నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ముందుగా జాగ్రత్తలు వహించాలని నగరంలోని చెన్నమ్మ సర్కిల్లో శ్రీ దయాల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరీ వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డి సహకారంతో ఎస్బీఎం ఈవెంట్స్ అండ్ క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొప్రైటర్ వీరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు వడదెబ్బకు గురికాకుండా ముందుగా జాగ్రత్తగా డాక్టర్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో హోమియో మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఎం క్యాటరింగ్ అండ్ ఈవెంట్స్ సర్వీసెస్ ప్రొప్రైటర్ చంద్రశేఖరప్ప, పవన్ కుమార్, ఎస్కే భాష, మహేశ్వరప్ప, నాగేంద్ర, సుధాకర్ రెడ్డి, నాగసుధా బాబు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ దయాల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరీ వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం వేసవి ఎండల ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటిన నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. ఇందులో భాగంగానే ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా ముందు జాగ్రత్తగా ఉచితంగా హోమియో మందులను పంపిణీ చేస్తున్నామని వివరించారు. తాము పంపిణీ చేస్తున్న హోమియో మందులను ప్రతిరోజు ఉదయం లేవగానే పరగడుపున ఒక మాత్ర వేసుకోవాలని, దీనివల్ల ప్రజలు వడదెబ్బ ప్రమాదం నుంచి బయటపడవచ్చని తెలియజేశారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో తమ డిస్పెన్సరీ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా హోమియో మందులను పంపిణీ చేస్తున్న విషయాన్ని ఆయన తెలిపారు. వికలాంగులకు పెన్షన్లు కొన్ని ఏళ్ల నుంచి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇక్కడ ఎక్కువ జరుగుతున్నాయి. ఈ కల్లూరులో అలాగే ఈరోజు మా దయాల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరీ ఆధ్వర్యంలో మన చిన్న అంటే వీరేంద్ర సహకారంతో ఇక్కడ ఈ సెంటర్లో చెన్నమ్మ సర్కిల్లో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినాము. ఈరోజు ముఖ్యంగా వడదెబ్బ తగలకుండా ఈ ఎండ తీవ్రతలు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వం వారు కూడా హెచ్చరిస్తున్నారు. మీడియా వాళ్ళు కూడా పేపర్లో అన్ని చోట్ల 11 గంటల నుంచి మధ్యాహ్నం, ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఎవరు బయట తిరగొద్దండి దయచేసి. ఈ వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది.
ముసలి వాళ్ళు, షుగర్ వ్యాధి గ్రస్తులు, చిన్నపిల్లలు మరణించే అవకాశం కూడా ఉంది. అటువంటి తీవ్రత, ఎండ తీవ్రత 45 degrees దాటి ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. మనం ఇంట్లోనే ఉండాలా. ఎందుకంటే చాలా మంది చెప్తారు వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇంట్లోనే ఉండండి, నీడనే ఉండండి, నిమ్మరసం తాగండి, మజ్జిగ తాగండి, తెల్లని దుస్తులు ధరించండి. ఇవన్నీ చెప్పడం చాలా తేలిక, కానీ మనకు అవసరమైనప్పుడు బయటికి పోకుండా మనం ఉండలేము. మనకు పనులు ఉన్నప్పుడు ఎండలోకి పోలేకుండా మనం ఉండలేము. కాబట్టి దానికోసం మీరు ఎండలో తిరిగిన అవసరమైనప్పుడు, ఎండలో తిరగమని నేను చెప్పను, అవసరమైనప్పుడు మీరు ఎండలో తిరిగినా కానీ మేము ఇచ్చేటువంటి ఈ మందులు వేసుకుంటే, ఒక ప్యాకెట్ ఇస్తున్నాం ఒక ఫ్యామిలీకి. ఈ మందు రోజు ఒక్క మాత్ర పొద్దున్నే బ్రష్ చేయకముందే ఒక మాత్ర చప్పరించి ఆ రోజు ఎండలో తిరిగినా కానీ మీకు వడదెబ్బ అనేది తగలదు. గొప్ప పేరు ప్రతిష్టలు పొందారు. కాబట్టి వారు భగవంతుడు సద్గురు అనుగ్రహించాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా పేదలకు సేవ చేయమని వారిని కోరిన వెంటనే ధన్యవాదాలు తెలియజేస్తా. భాస్కర్ సార్ అంటే కర్నూలులో సేవాగుణం కలిగినటువంటి డాక్టర్ గా చాలా బాగా పేరు వినపడుతుంటది. చాలా సార్లు మేము కూడా మీ క్యాంప్ లో పాల్గొనడం జరిగింది సార్. మీ సేవకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు అంటే ఏ సీజన్ కు ఏ వ్యాధులు వచ్చినా కానీ ఆ సీజన్ బట్టి మీరు మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది మీ ప్రత్యేకత. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ సేవా కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలని కోరుతూ ఈ సందర్భంగా నాకు ఇచ్చిన ఈ అవకాశానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. సేవలలో చాలా గ్రామాలకు వెళ్లి ఆయన ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో డాక్టర్ గారు సేవలు చేస్తుంటారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేద ప్రజలు చాలా మంది వైద్యం అంటేనే కార్పొరేట్ వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్న పని. కాకపోతే యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు హోమియో వైద్యము రోగాన్ని నిర్మూలిస్తుంది. రోగం మామూలుగా మనం అలోపతి అయితే రోగం అప్పటికప్పుడు తగ్గినట్లు అనిపిస్తుంది, కానీ పూర్తిగా నిర్మూలన చెందదు. హోమియో వైద్యము పూర్తిగా కొద్దిగా నిదానమైనప్పటికీ రోగం పూర్తిగా నిర్మూలిస్తుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం ఎంతో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని టీడీపీ నాయకుడు మల్లెల పుల్లారెడ్డి అన్నారు. నగరంలోని బళ్ళారి చౌరస్తా వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలను నగరంలోని బళ్ళారి చౌరస్తా వద్ద టీడీపీ నాయకుడు మల్లెల పుల్లారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు మల్లెల పుల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండడం ప్రజలందరి అదృష్టమని తెలియజేశారు. ఏ విషయమైనా సరే, అన్న క్యాంటీన్లు కానీ ఏదైనా సరే, పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతిని ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కాబట్టి మనందరం కూడా ప్రజలందరూ కూడా ఏకతాటిగా మన గవర్నమెంట్ ను గెలిపించడం జరిగింది. మోడీ గవర్నమెంట్ ను, మోడీ గారి నాయకత్వాన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. మన కర్నూలుకి అయితేనేమి, హైకోర్టు అయితేనేమి, రాజధానిలో అన్ని రాజధాని డెవలప్మెంట్ అయితేనేమి. కాబట్టి మొత్తం ప్రజలకు ఏమి చేయాలన్నా చంద్రబాబు నాయుడు తప్ప ఎవరితోని కాదని ఒకటి నిరూపించుకున్నాడు. పిల్లల భోజనాలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి భార్య 76 లక్షలు ఇచ్చి ఈ రోజు ప్రతి ఊర్లో ప్రతి అన్న క్యాంటీన్ లో ఈ రోజు ఉచితంగా పెట్టడం జరిగింది. కర్నూలు నగరంలో శ్రీ బసవేశ్వర సర్కిల్లో బసవేశ్వర విగ్రహం ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అందించిన సహకారం మరువలేనిదని వీరశైవ లింగాయత్ సేవా సమితి అధ్యక్షుడు చంద్రశేఖరప్ప అన్నారు. కల్లూరులో జరిగిన శ్రీ బసవ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
కల్లూరులోని వీరశైవ లింగాయత్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రముఖ సంఘ సంస్కర్త బసవేశ్వర స్వామి 839వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లూరులోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నుంచి మహిళలు తలలపై కలశాలను ధరించి ఊరేగింపును నిర్వహించారు. అలాగే నందికోల సేవ కార్యక్రమం కల్లూరులోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా వీరశైవ లింగాయత్ సేవా సమితి అధ్యక్షుడు చంద్రశేఖరప్ప మాట్లాడుతూ బసవేశ్వర స్వామి ప్రముఖ సంఘ సంస్కర్త అని తెలియజేశారు. సమాజంలో జరుగుతున్న అసమానతలకు వ్యతిరేకంగా ఆయన ఉద్యమించారని తెలియజేశారు. అలాగే కుల వివక్షకు వ్యతిరేకంగా కూడా ఆయన పోరాడారని చెప్పారు. కర్నూలు నగరంలో తమ సామాజిక వర్గం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శ్రీ బసవేశ్వర స్వామి సర్కిల్లో విగ్రహం ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అందించిన సహకారం మరువలేనిదని తెలియజేశారు. అలాగే తమను ఓబీసీ జాబితాలో చేర్చేందుకు వీలుగా తన వంతు సహకారం అందిస్తానని ఆయన స్పష్టం చేసినట్లు వివరించారు. శ్రీ గురు బసవలింగాయ నమః. ఈరోజు యుగ పురుషుడు, మానవతావాది, గొప్ప సంఘ సంస్కర్త అయినటువంటి మహాత్మా బసవేశ్వరుని 895వ జయంతి ఉత్సవాలను కర్నూలు నగరంలో అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ క్రమంలో భాగంగా కల్లూరు గ్రామంలోని శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో మహాత్మా బసవేశ్వరుల వారి చిత్రపటానికి పూజలు చేసి మహిళలు కలశాలతో నందికోల సేవతో గ్రామోత్సవం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే భాగంగా మహాత్మా బసవేశ్వరుల వారి విగ్రహాన్ని మన యువ నాయకుడు శ్రీ పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీ టీజీ భరత్ గారి సహకారంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి మహాత్మా బసవేశ్వరుల వారి విగ్రహాన్ని శ్రీరామ థియేటర్ సమీపంలో బసవేశ్వర సర్కిల్లో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విధంగా ఇటువంటి నాయకులు ఉండడం వల్ల మన కర్నూలు నగరమే కాకుండా రాష్ట్రానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వారు మాకు ఇంకా కూడా అన్ని విధాలుగా బసవేశ్వర భవన్కు అలాగే ఓబీసీ కొరకు కూడా ప్రయత్నిస్తామని తెలియజేయడం జరిగింది. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ నగరంలోని బళ్ళారి చౌరస్తా వద్ద ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం వద్ద జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పవన్ కుమార్, రేఖా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం ముందు టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు పవన్ కుమార్, రేఖా గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనారోగ్యం నుంచి వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన త్వరలోనే కోలుకొని తిరిగి ప్రజాసేవలో నిమగ్నం కావాలని శ్రీ వీరాంజనేయ స్వామిని వేడుకున్నట్లు తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురి అయ్యారని తెలిసిన వెంటనే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారని తెలిపారు. అయితే వైద్యులు చికిత్స అనంతరం ఆయన క్షేమంగా ఉన్నట్లు తెలిపిన నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారని తెలియజేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆరోగ్యం కొంత అస్వస్థత అయింది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. దానిలో భాగంగా ఆయన నిండు 100 ఏళ్లు అష్టైశ్వర్యాలతో పాటు ఆరోగ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ముందుండి ప్రజల కోసం, ప్రజల నాయకుడుగా, రాబో రోజులలో ప్రజల మనిషిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిలబడాలని చెప్పి ఈరోజు ఆయన ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామికి ఈరోజు ఆంజనేయ స్వామి టెంపుల్లో పూజ చేయడం జరిగింది. రాబో రోజులలో కూడా ఆయనకు ఎటువంటి ఆరోగ్యం కానివ్వండి, ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా ప్రజల కోసం బలంగా నిలబడాలని చెప్పి కోరుకుంటూ ఆ ఆంజనేయ స్వామి దీవెనలు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారిపై నిండుగా ఉండాలని చెప్పి, అలాగే రాష్ట్ర ప్రజలందరి దీవెనలు కూడా ఆయనపై ఇలాగే దేవుని దీవెనలతో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగి కొంచెం ఆరోగ్య పరిస్థితి ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అయినారనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో బయటికి వచ్చి మళ్ళీ మన ప్రజల కోసం ముందుకు నడిపించే నాయకుడిగా ముందుకు నడవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళలు అందరూ కూడా పేరు పేరున కోరుకుంటూ ఈరోజు కర్నూలు నగరంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో త్వరగా బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. సిటీ న్యూస్.